ప్రభుని ఆరాధించుకుందిగా నేను ఇక వాక్యం ఉన్నది కొన్ని మాటలను చూసుకొని ఆత్మ సాక్ష్యంతో ప్రభుని ఆరాధించుకొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. రండి, ప్లీజ్ టర్న్ విత్ మీ ద బుక్ ఆఫ్ Psalms 115 కీర్తనలు 115 చదువుకుందాం. భజన సంగీత 115 కి పైన వచ్చిన పైన Psalms chapter 115 verse 1 కీర్తనలు 115 మొదటి వచనము మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా మన భాగం మనం చదువుకుందాం. अपने भाग को अपन पढ़ेंगे. మాకు కాదు మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కాక. మళ్ళీ చదువుకుందాం once again. మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కాక. ప్రభు సహాయంతో ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ పాదం పదం ప్రభావ ఒకసారి నీ పాసన వచ్చిందిగా శ్రీంచి కనపరచటకు మాకు అనుగ్రహించినటువంటి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ గబాలు చుట్టూ వచ్చిన వాళ్ళందరికీ స్తోత్రాలు. ప్రభా మాకు కాదు యెహోవా నీ నామమునకే మహిమ, నీ కృపా సత్యములను బట్టి ప్రభా నీకు మహిమ చెల్లించటకు ప్రభా మీరు మాకు అనుగ్రహించి కార్యక్రమం పదవి చెల్లించుకొస్తున్నాను. ప్రభా నన్ను కూడా ఒకసారి నోటి బుర్రలను వాడుకోనండి. కనిపించి ఇక్కడ శిక్షకులన్నింటినీ కూడా నజరేయుడైన క్రీస్తు నామములో బంధిస్తున్నాం. ప్రభా మీరే మాకు సహాయం చేసి నడిపించవలసిన కోర్చు. నీ సహాయాన్ని కోరుకుంటుండగా ప్రభా మీరే నా నోటిని బ్రూటవలసిన కోరుచున్నాం. ఆత్మతో సత్యంతో ఆరాధించి యోగ్యమైన రీతిలో నీకు బాగా పాల్పొందడం మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసు నామములో నడిపించి ప్రార్థించి అడిగిపెట్టుకొచ్చున్నాం తండ్రి. దయచేసి సంబంధం ప్లీజ్. మాకు కాదు యెహోవా మాకు కాదు మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక. నీ నామమునకే మహిమ కలుగును కాక. మహిమ ఎవరికి కలగాలి చెప్పండి? దేవునికే. మహిమ దేవునికే మరి కలగాలి. ఎందుకు? ఒక ప్రశ్న అలానే దేవునికే మహిమ కలగాలి ఎందుకొరకు? ఇక ఉదయకాల సమయంలో బలచు చేరొచ్చినటువంటి మనము మరి ఎందుకు దేవునికి మహిమ కలగాలి అనేటువంటి విషయాలు 4 తలంపులు చూసుకొని ఆత్మతో సత్యంతో మన ప్రభువును ఆరాధించుకొరకై పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేయను గాక. మహిమ దేవునికే కలగాలి ఎందుకొరకు? ఎందుకంటే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, మాకు కాదు యెహోవా నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ. చూడండి, నీ కృపా సత్యము దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుని యొక్క సత్యమును బట్టి కదా దేవుని యొక్క నామమునకు మరి మహిమ కలుగును గాక. ఆయనకే మహిమ చెల్లించేటువంటి వారుగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుని కృప మొట్టమొదటిగా ఇందులో రెండు ఉంటున్నాయి కదా. మాకు కాదు యెహోవా నీ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే కృపా సత్యం, కృప ఉంటుంది సత్యం ఉంటుంది. కృపను బట్టి సత్యమును బట్టి చూడండి, కృప ఏం చేసింది? ఇప్పుడు अनुग्रह अपन के क्या किया बोले तो उधार दिया కదా. అనుగ్రహం దేవుని యొక్క కృప ఏం చేసింది? మనల్ని కృప చేత చెప్పండి, కృప చేత మనం రక్షించబడతాం. ఎందుకంటే మన యొక్క గొప్పతనం కాదు కదా, మన యొక్క చదువు కాదు, మన యొక్క జ్ఞానం కాదు. సో కాబట్టి దేవుని केवल उसका अनुग्रह से अपने उद्धार पाया, इसलिए प्रभु को महिमा करने का. क्योंकि ఈ లోకంలో మనము కదా మరి దేని వలన కూడా ఈ యొక్క రక్షణను మనము పొందలేము. మనం చూస్తుంటున్నాం గొప్ప ధనవంతులు కూడా క్షణంలో కనుమూస్తుంటారు కదా. बड़ा धनवान भी एक ही मिनट में आंख बंद कर रहा है, किधर जा रहा है पता नहीं चल रहा. लेकिन बाय गॉड्स ग्रेस దేవుని యొక్క కృప వలన प्रभु के अनुग्रह से अपने उद्धार पाया. इसलिए सुबह के समय में बेच के प्रभु का बेच के सामने आके प्रभु को महिमा करने का. इसलिए ఇక్కడ మరి కీర్తనకారుడు చెప్తున్నాడు, మాకు కాదు ప్రభువా, ఎందుకంటే నీకు కృపా సత్యములను బట్టి నీ నామం. ఎందుకంటే దేవా నీకు కృప మమ్మలను రక్షించింది. ఎందుకంటే ఎక్కడి నుంచి రక్షించింది? పాపము నుండి, శాపము నుండి కదా.
దేవుని యొక్క కృప ద్వారా మనం ఏం చేస్తామంటే మనం రక్షించబడుతూ వచ్చాం. అందుని బట్టి మాకు కాదు ప్రభా, మాకు కాదు, ఈ లోకంలో ఎవరికి కాదు, కేవలము నీ నామమునకే ప్రభా మహిమ. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం సాటి లేని నామం. ఈ లోకంలో ఆయన నామునకు సాటి లేనే లేదు. మొట్టమొదటనే యేసుక్రీస్తు నామం. ఆ నామము ద్వారా నీవు నేను రక్షించబడ్డాం కదా, దేనిక కదా, కేవలము యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ రక్షణ, గొప్ప రక్షణ వచ్చింటుంది. మరి అందును బట్టి మరి ఉదయకాల సమయంలో ప్రభా, మరి మాకు కాదు, ఎవరికి కాదు ప్రభా, కేవలము నీ కృపా సత్యమును బట్టి నీ కృప ద్వారా ప్రభా నువ్వు రక్షించుకున్నావు. నీ కృప ద్వారా నా భార్యను రక్షించుకున్నావు, నా కుటుంబాన్ని రక్షించుకున్నావు ప్రభా. నీ కృపను బట్టి నువ్వు రక్షిస్తుంటే కార్యాన్ని బట్టి ప్రభా నేను ఏమి చెల్లించగలను ప్రభా. అందును బట్టి ప్రభా సజీవులమై ఎంతో మంది భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ లోక యాత్ర ముగించుకొని పోతున్నారు. కేవలం ప్రభా ఈ రోజు వరకు ఉన్నానంటే కేవలము నీ కృప ద్వారా నేను రక్షించుకొని కాపాడుతూ వచ్చావు, భద్రపరుస్తూ వచ్చావు. ఇంకేం వర్ణిస్తావో వర్ణించు, తీసుకోవాలి వర్షి ప్రార్థన కాదు. అందుకే చాలా మంది ఇంకా ఆరాధన సమయంలో ప్రార్థన చేస్తున్నారు. దయచేసి ప్రార్థన చేసే సమయం కాదు. దేవునికి ఏం చేయాలా? మహిమ. దేవునికి ఇక్కడ ఏం కీర్తనకారులు ఏం చెప్తున్నారంటే దేవుని వాళ్ళు మహిమ చెల్లిస్తుంటారు, అడగడం కాదు. ఇది కేవలం ప్రభు దినము, ప్రభువుకు ఇచ్చే దినము, ప్రభువును మహిమపరిచేటటువంటి దినము. దేవునికి మహిమ, దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక దేవునికి. ఇప్పటివరకు యుగ యుగములు కదా, ఈ యుగములో చెప్పండి, ఈ యుగంలో, ఆ యుగంలో, ఈ యుగంలో, ఆ పరలోకములో కదా సదాకాలం కదా ప్రభుకు మరి महिमा చెల్లించేట్టు వారు ఉంటున్నాం. जब तक इस दुनिया में है प्रभु को महिमा करता है, पर इस दुनिया को छोड़ने के बाद फिर परलोक में जाने के बाद भी సదాకాలం కదా మనం ప్రభుకు మహిమ చెల్లించేట్టు వారు ఉంటున్నాం. ఎందుకంటే కృప సత్యమును బట్టి. ఎందుకంటే ఈ కృప ఇక్కడతో ముగించేది కాదు, యుగ యుగములు సదాకాలము నీ వెంట వచ్చేది ఈ కృప. ఈ లోకంలో ప్రతిది కూడా ఈ లోకంలో ప్రతిది కూడా ఈ లోకంలో ప్రతిది కూడా కదా ఇక్కడనే వచ్చి ప్రతిది కూడా వెండి బంగారము, నీ విద్య, పిహెచ్డి, డిగ్రీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్ ఇక్కడే. బట్ అలాంగ్ విత్ యూస్ కమ్ ఓన్లీ ఫర్ గ్రేస్. నీ ఎంబడి కృప వస్తుంటుంది, సత్యమును బట్టి కృపా సత్యములు నీ వెంట వస్తుంటున్నాయి. కాబట్టి కదా మరి ప్రభుకు నువ్వు మహిమ చెల్లించేటట్టు వారిగా ఉంటున్నాం. చూడండి, ఈ యొక్క కృప చేత మనము మరి నీతిమంతులంగా తీర్చబడేట్టు వారిగా ఉంటున్నాం. ఇలా జ్ఞాపకం చేసుకుందాం, చెప్పలేదు పెట్టుకోండి. తీతు 3:6 దయచేసి గమనించండి. తీతు 6. దయచేసి ప్లీజ్ టర్న్ విత్ మీ ది బుక్ ఆఫ్ టైటస్ చాప్టర్ 3 verse 6. టైటస్ తీసుకుని చదవండి. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను చాలండి. కృప ద్వారా మనం రక్షించబడుతున్నాము. చూడండి, కృప ద్వారా ఏమైనా తర్వాత నీతిమంతులుగా తీర్చబడి పాల్గొంటున్నాం. ధార్మిక బై గాడ్స్ గ్రేస్ కదా మొట్టమొదటిగా మరి రక్షించబడ్డాము. రెండవదిగా మనం చూసినట్టే కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అప్పటి వరకు మనం పాపాత్ములుగా ఉంటున్నాం. ఈ లోకంలో పాపం తిని పాపం త్రాగిచ్చు దేవునికి దూరంగా ఉంటూ మనము ఆ యొక్క పాపాత్ములుగా ముద్ర వేయబడి మనల్ని కృప ద్వారా రక్షించుకున్నాడు. తర్వాత కృప ద్వారా మనం ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇప్పుడు ధార్మికుగా కదా ఒకప్పుడు మనం పాపంగా ఉంటున్నాం. పాపం ఏంటంటే మనల్ని కృప ద్వారా మనం రక్షించుకొని నీతిమంతులుగా మనం తీర్చేసాడు. ఇప్పుడు స్టాంపు వేసేసారు కదా. ఇప్పుడు దుబాయ్లో మనం ఉంటున్నాం కదా, చిన్న పొరపాటు తప్పు చేస్తే మన రీసెంట్గా నేను పేపర్లో చూస్తూ వచ్చాను. ఒక అబ్బాయి ఇక్కడ 2015 వరకు పనిచేసిపోయాడు. తర్వాత వాళ్ళ రూమ్లో 12 మంది పెట్టుకుంటారు కదా, 12 మంది అంటే కదా
కట్టుమలకి దవాయి లాగా ఆ మందు వాసన పక్క రూమ్కి వెళ్ళింది, పక్కడు పోయింది. అర్థమైంది కదా, పక్కడు చనిపోయాడు. వీడు పోయి వీడి రూమ్లో మందు పెట్టుకున్నాడు, బ్యాచ్లో ఉన్నప్పుడు అందరూ చేసే పని ఇది. సో కాబట్టి ఈ వాసనకి వాడు చనిపోయాడు కాబట్టి లోపల వేసేసారు. ఏదో రకంగా బయటకు వచ్చేసారు. తర్వాత ఇండియాకి వెళ్ళారంట. తర్వాత అక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయాడు. ఆ ఇజ్రాయెల్ దేశం వస్తూ వస్తూ ఇక్కడ మరి బ్రేక్ ఇక్కడ షార్జాలో దిగాడు. దిగేసరికి అప్పుడు ఉన్నటువంటి ఆ రిమార్క్ ఇమిగ్రేషన్ అట్లనే ఉందంట, లోపల వేసేసి. అంటే ఏమి చేయలేడు, కానీ చేయని నేరానికి అతడు దోషిగా పరిగణించబడి ఉంటున్నాడు. పిల్లారా, అక్కడ స్టాంపు అక్కడ పడింది. ఎప్పుడైతే తిరిగి పెద్దలు కల్పించుకొని మాట్లాడినప్పుడు ఆ స్టాంపు వాళ్ళు తొలగించాలి. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడినవాడు. ఆ రీతిగానే మనము జన్మ కర్మ పాపుల చేత మనము పాపాత్ములుగా ఈ లోకంలో మరి జీవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన కృప ద్వారా మనం ఏం చేశాడు? రక్షించుకున్నాడు. రక్షించడమే కాకుండా మనల్ని నీతిమంతులుగా తీర్చబడినవాడు. ప్రభా నీ కృప చేయాలా ప్రభా, నన్ను మరి రక్షించడమే మాత్రమే కాకుండా ప్రభా నన్ను మరి నీతిమంతులుగా తీర్చివేయాలి ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి పౌలు గారు ఏమంటున్నారంటే గలతీలో చూడండి, గలతీ 1:15, గలతీ 1:15 చూడండి. అపోస్తలుడైన పౌలు గారి యొక్క అనుభవం మనం చూస్తున్నాం. గలతీ 1:15 మనం చూస్తుంటే, దేవుడు తన కృప చేత తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్నాడట, ప్రత్యేకపరచుకున్నాడట. చదవండి అమ్మ, చదవండి. గలతీ బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 1:15. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని, తల్లి గర్భంలో నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, తన కృప చేత పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని అన్య జనులలో తన కుమారుని గురించి ప్రకటించుట కొరకై తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రత్యేకపరుచుకున్నాడంట. గమనించండి, ఈ కృప ద్వారా మనం పొందేట లాభం మొట్టమొదటిగా చెప్పండి. కృప ద్వారా నెంబర్ 1 రక్షించబడుతున్నాము. కృప ద్వారా నెంబర్ 2 నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కృప ద్వారా ప్రత్యేకపరచబడి అనుకుంటున్నాము. అది ప్రభు కొరకై నిన్ను నన్ను ప్రత్యేకపరచుకుంటూ వచ్చాడు. పిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడం గల కారణము, ప్రభువా కృప ద్వారా నన్ను రక్షించుకున్నావు. అందుని బట్టి ప్రభా మాకు కాదు ప్రభా నీ నామమునకే మహిమ. ఎందుకంటే కృప ద్వారా పొందినటువంటి మేలుని బట్టి మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించి ఆరాధించబోతున్నాం. పిల్లరా, తండ్రి కృప ద్వారా మనకు పొందినటువంటి 3 మేలు చూడండి. సత్యము, కృపా సత్యము కదా. నెంబర్ 2 ఏముంది అక్కడ? కృపా సత్యములను బట్టి నీ నామమునకు మహిమ కలిగను. अपने ही नाम की महिमा अपनी करुणा और सच्चाई के निमित्त करे. కరుణ और సచ్చాయి, కృపా సత్యము. పిల్లరా, కృపా సత్యం. కృప ఇప్పటివరకు ఏం చేసింది? మనకు 3 విధాలుగా మరి ఆశీర్వాదాలు పొందుతూ వచ్చాము. రెండవదిగా వచ్చినట్టు రెండవ భాగంలో సత్యము మనం ఏం చేసింది? ప్లీజ్ టర్న్ విత్ మీ ది బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 8:31. సత్యము మనం ఏం చేసింది? సచ్చాయి క్యా కియా? జాన్ చాప్టర్ 8:32. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడునని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అన్నది. అందుకు యేసు, పాపము చే ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైతున్నారు. స్వతంత్రం లేదా అంటే మనం దేనికోదానికి బానిసంగా 1947 సంవత్సరాలకు ముందు మనం ఏముండి బాగా జ్ఞాపకం కదా. 1947 we are slaves to the Angles. మనము అక్కడ ఆంగ్లేయుల నుంచి మనము మరి స్వతంత్రంగా అయిపోయినాం. ఎప్పుడంటే 1947 తర్వాత కదండి. 1947 ముందు మనమందరము దాసులుగా ఉంటున్నాము, బానిసలుగా ఉంటున్నాము. అదే రీతిగా ప్రియులారా, మనం కూడా మన జన్మకర్మ పాపం చేత మనము బానిసలుగా ఉంటూ వచ్చాము. దేనికంటే ఈ లోకంలో బానిసలుగా ఉంటూ వచ్చాము. పలు విధమైన కట్టుబాట్లకు, మతానికి కదా, మార్గంలో కొన్ని దాంట్లకి మనము బానిసలుగా ఉంటూ వచ్చాము. అయితే కృప ద్వారా రక్షించబడి
సత్యమును బట్టి ఆయన సత్యమును బట్టి మనము మరి స్వతంత్రంగా అయినట్టు వారు ఉంటున్నామంట కదా. మనం ఇలా చూసుకుంటూ వచ్చాము. అందుకే యేసు పాపము చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడు, పాపము చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడు. ఈ లోకంలో మనము దాసులుగా ఉన్నట్టు వారు ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన రక్తము ఆ కల్వరిలో కార్చి ప్రతిష్టమైన రక్తం ద్వారా కదా మనం రక్షించుకొని మనల్ని స్వతంత్రంగా చేసినట్టు వాడు ఉంటున్నట్టు. అందుని బట్టి ప్రభువుని మనము మరి స్తుతించి మరి ఆరాధించబద్దులు పెట్టున్నాము. యెహోవా నామమునకు మనం మహిమ చెల్లించాలి. ఎందుకంటే మరి మాకు కాదు ప్రభువా, మాకు కాదు కదా, యెహోవా నీ నామమునకే కదా మనం చూసుకుంటూ వచ్చాము. యెహోవా నామమునకు మనం ఎందుకు మహిమ చెల్లించాలి? కృపా సత్యమును బట్టి ఆయన నామమునకు కృప ద్వారా పొందినటువంటి మేలును బట్టి, సత్యము ద్వారా నువ్వు పొందినటువంటి స్వస్థను బట్టి కదా మన ప్రభునకు మనం ఏం చేయాలంటే మరి మహిమ చెల్లించాలి కదా. యూ కెన్ నాట్ సిट आइडल కదా, चुप के घर पे नहीं बैठ सकते, प्रभु को महिमा करने के, क्योंकि प्रभु ने अपन को उद्धार पाया, अपने को धर्मी किया కదా. దేవుడు మనల్ని రక్షించుకొని మనల్ని నీతిమంతులుగా చేసిన వాడు ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మనల్ని స్వతంత్రంగా చేసినట్టు వాడు ఉంటున్నాడు కదా. జ్ఞాపకం చేసుకున్నాం. చదివి రెండవదిగా మనం ఆయనకి ఎందుకు కొరకు మహిమ చెల్లించాలనే విషయాన్ని చూసుకుందాం రండి. కీర్తనలు 115 అదే కీర్తనలు 115 Psalms 115 verse 9. ఎందుకు మహిమ చెల్లించాలి రండి. ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, ఆయన వారికి సహాయము, వారికి చేయడము. చూడండి, వారికి సహాయము. ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి. జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే ఆయన మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. గత వారం అంతయు మన ప్రభుకు మనం ఎలా చేసినటువంటి సహాయం కొరకు మన ప్రభుకు మనము మరి వందనాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మరి మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు మహిమ. ఆయన నామమునకు మహిమ ఎందుకు చెల్లించాలి అంటే దేవుడు మనకు సహాయంగా ఉంటూ వచ్చాడు. రెండవదిగా ఉంచినట్టయితే నెంబర్ 2 మరి గాడ్ ఈజ్ అవర్ हेल्पर. प्रभु अपन को सहायता किया हुआ लास्ट पूरा हॉल हफ्ता पर దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని యొక్క సహాయం లేకపోతే, ప్రభు का सहाय नहीं है तो आप अपन इस दुनिया में नहीं रह सकता. ఈ లోకంలో యాత్ర ముగించుకొని మనము వెళ్ళిపోయే వారు ఉంటున్నాం. ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. మనను సజీవ లెక్కలో మనను చేస్తూ వచ్చినటువంటి విధానం బట్టి మరి ప్రభుకు మరి వందనాలు చెల్లించబడతాం. యెహోవాను నమ్ముకొనుడి కదా, ఆయన నమ్ముకున్న వారికి సహాయము చెప్పండి చేసే దేవుడు ఉంటాడు. కీర్తనలో 46 చూడండి. కీర్తన 46 Psalms 46:1 Psalms 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటున్నాడు. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ కదా. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడుగా ఉంటున్నాడు. ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. పిల్లరా, మొట్టమొదటిగా కృపా సత్యమును బట్టి నిన్ను రక్షించుకున్నాడు. రెండవదిగా మంచిదంటే దేవుడు మనకు వదిలిపెట్టలేడు కదా. ఈ లోకంలో అంటారు కదా, వాళ్ళకి అన్నారు కానీ వదిలి పెంట మీద వదిలిపెట్టేసినట్టు ఈ లోకంలో అలాంటి వారిలో ఉంటున్నారు కొంతమంది కదా. అయితే మన ప్రభువు మనం రక్షించుకున్నాడు, పాపం నుండి, శాపం నుండి స్వతంత్రంగా చేశాడు. కాదు, ఇప్పుడు మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడు ఉంటున్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువా నువ్వు నాకు సహాయం చేయనప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మనకు సహాయము చేసే దేవుడు ఉంటున్నాడు. అది దావీదు యొక్క అనుభవం చూస్తున్నాం. ఎందుకంటే మరి మానవుడు ఆపత్కాలంలో కదా, మరి నమ్ముకునే ఆపత్కాలం అంటే మానవుడు అంట రకరకాల కాలం గుండా వెళ్తాడంట. అందుకే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటూ వస్తుంటారు. అందుకే మన ప్రభువుకు మనము మహిమ చెల్లించే వారికి మనం ఉంటున్నాం. చూడండి 8 వచనం చదండి. అదే 115:8 115 కీర్తన. వాటిని చేయువారును వాటి యందు నమ్మకం ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. 10 వచనం 10
అహరోను వంశస్థులారా అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము సహాయమును కేడముగా ఉంటున్నట్లారా. మరి 9వ వచనం చూస్తుంటే ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. అహరోను వంశస్థులు ఇక్కడ చూస్తున్నాం. మరి ఇశ్రాయేలు మనం చూస్తున్నాము నమ్ముకొనుడి. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటూ వచ్చామో, ఎప్పుడైతే ప్రభువుని విశ్వాసం ఉంటూ వస్తున్నామో, ప్రభు మనకు సహాయకుడిగా ఉంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, కేడముగా ఉంటూ వస్తున్న వాడు ఉంటున్నాడు, దారుగా ఉంటూ వస్తున్న వాడు ఉంటున్నాడు. భయంకరమైనటువంటి ఈ యొక్క కరోనా కదా, మరి మూమారి విజృంభిస్తున్న సమయంలో కూడా ప్రభు మనకి ఏం చేశాడు? దక్షిణ హస్తం కాపాడుతూ వస్తున్నాడు. ఆయన యొక్క కనబడిన యొక్క హస్తము మనందరిపై ఉంటూ వస్తుంటారు కదా. ఆయన యొక్క మహిమ చెల్లించకుండా కదా మనము ఉండలేము పిల్లలు. చూడండి, అపోస్తల కార్యము 26:1 ఒక మంచి మాట ఉంది. అపోస్తులు 26:1 అపోస్తులు 26:1 అపోస్తులు 26:21 అపోస్తులు 26:21 ఈ హేతువు చేత చదవండి దయచేసి. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసింది. ఆయనను నేను దేవుని వల్ల ఆయన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని కదా. అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యము ఎప్పుడైతే యెరూషలేములో తను మరి యూదుల చేత పట్టబడుతూ వచ్చినాడో కదా, చంపుటకు ప్రయత్నం చేసినప్పుడంట ఆయనను దేవుని వలన సహాయము పొంది కదా. మనమందరం చదువు ఈ మాట చదువునాతో పాటు చెప్పండి. ఆయనను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిమి. నేటి వరకు మనం నిలిచి ఉంటున్నామంటే కేవలము ఈజ్ అవర్ హెల్పర్. దేవుని యొక్క సహాయం బట్టి నేటి వరకు కాదు, ఈ క్షణం వరకు. లాస్ట్ వీక్ మేము చెప్పవచ్చాను కదా, మా రెండవ బావగారు ఉదయకాలం 10 గంటలకు వాళ్ళు నాస్తా చేశారు. డ్యూటీకి వెళ్ళింది అక్క. డ్యూటీకి వెళ్ళే లోపల బిడ్డలు చెప్పారు, ఎవరు బిడ్డలు డాడీ ఎట్లా చేస్తున్నాడు అని. వచ్చేసరికి తీసుకెళ్లారు, నడుచుకుంటూ వెళ్ళారు, హాస్పిటల్కి పడుకున్నారు. నవ్వుతున్నాడు, పడుకుంటే అప్పుడే నవ్వుతున్నాడు. క్షణంలో ఎక్కినట్టు చెప్తున్నాడు. పిల్లరా, నేటి వరకు కాదు, నేటి క్షణం వరకు, ఈ రోజు క్షణం వరకు ప్రభువా నువ్వు నాకు సహాయకుడిగా ఉంటూ వచ్చావు. నా బిడ్డను కాపాడుతూ వచ్చావు, నా భర్తను కాపాడుతూ వచ్చావు, నా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చావు ప్రభా. నాకు కాదు, మాకు కాదు ప్రభా, నీ నామమునకే కృపా సత్యం బట్టి మౌనంగా ఏ రీతిగా అనుకోండి. హౌ वी कैन सिट हाइड करा, मुंह बंद करके अपन नहीं बैठ सकते. प्रभु अपन को सहायता किया अभी तक किया. somebody can read English please. 22 26 anybody can English? Acts of Apostles chapter 6 26 plus 22. But God has protected me right up to this present time. His presence protected, his presence కదా. ఈ ప్రెజెన్స్ అంటే ఇప్పటి వరకు God has protected. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రతను బట్టి కదా. మరి మనం మౌనంగా మనం ఉండకుండా ప్రభుకు మరి మనము కృతజ్ఞత చెల్లించుకు అనుకుంటాం. నేటి వరకు కదా, నేను నేటి వరకు దేవుని యొక్క కృప వలన, నేను దేవుని యొక్క సహాయం వలన నేను సజీవుడిగా ఉంటూ వస్తున్నాను అని చెప్పేసి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి 146 146 5 146 5 ఎవనికి యాకోబు దేవుడు సహాయ ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుని సహాయం పొందుకొని ధన్యులుగా ఉంటున్నాం పిల్లరా. చూడండి, ఎవరైతే తను నమ్ముకుంటూ వచ్చాడో, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నారో కదా. మనమందరం దేవుని మీద ఆశ పెట్టుకుంటాం కదా. మనమందరం ఎవరైతే ఆశ పెట్టుకున్నారో వాళ్ళందరూ ధన్యులుగా చేసేవాళ్ళు. ఆయన మనకు సహాయం పొందినటువంటి నీవు నేను కూడా ధన్యులుగా ఉంటున్నాం పిల్లలు. అందుని బట్టి పొందినటువంటి సహాయం బట్టి కదా, కృతజ్ఞతగా కదా, వి కేమ్ టు ద వర్షిప్ ద లార్డ్. అది కృపా సత్యముని బట్టి మనము దేవునికి మహిమ చెల్లించేట్టు వారు ఉంటున్నాము. మనం ఒక భాగం చదువుకొని మనం ఆరాధనకి వెళ్తాం. రండి 115 सब पढ़ के अपन आराधना में जाएंगे. 115 115 Psalms first verse 1
Psalms 115 verse 1. కీర్తన 115 మొదటి వచనం చదువుకొని మనం ఆరాధన ప్రవేశిస్తాం. అందరం గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లారా, ఆయన కృపను బట్టి, ఆయనకి సత్యమును బట్టి, ఆయనకి సహాయం బట్టి ఆయనకి మహిమ చెల్లించును గాక. ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నట్టు వాక్య తెలుగులో ఆరాధించటకు ప్రభు సహాయం చేయండి. దయచేసి సమయం తీసుకునే వారు కూడా 2 మాటలతో ప్రభుని ఆరాధించారు. సమయం కొనేకూడదు. పరిశుద్ధ మాకు కాదు తండ్రి ప్రభావ యెహోవా నీకే నాయన